హలో క్యూటీస్, వెల్కమ్ టు కబర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాకు కూడా తెలియదు, బేసిక్గా బోర్ కొడుతుందని చెప్పేసి బయటకు వెళ్తున్నాము. అంటే సందీప్కి కూడా క్రిస్మస్ హాలిడేస్ కదా, సో ఏం చెయ్యాలి ఏం తోచక, అంటే మొన్నే క్యాంపింగ్ నుంచి వచ్చాము కదా అండ్ మంచిగా రెస్ట్ తీసుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే బోర్ కొడుతుందని చెప్పేసి బయటకు వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే దగ్గరలో వెస్ట్ సైడ్ మెల్బర్న్లో ఏంటంటే మంచిగా క్రిస్మస్ సెటప్ కానీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సరేలే అట్లా వెళ్ళేసి వద్దాం, చూద్దాంలే, మీకు కూడా చూపిద్దాం అనేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము కొన్ని సబర్బ్స్కి వచ్చామన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా యూజువల్ ఇండియాలో వినాయక చవితికి చిన్నపిల్లలు విగ్రహాలు అట్లా వీధికి విగ్రహాలు ఎవరు బాగా పెట్టారని చూస్తారు కదా. అండ్ సంక్రాంతికి కూడా ముగ్గులు వేస్తారు, ఏ ముగ్గు బాగుంది ఇంటి ముందు అని చెప్పి తిరుగుతూ ఉంటాం కదా. నేను అదే చేస్తున్నా ఇప్పుడు. అంటే ఇక్కడ క్రిస్మస్ బాగా చేస్తారు అన్నమాట, చాలా బాగా చేస్తారు. సో అన్నీ చూస్తున్నాం అనమాట, వీధి అంటే కొంచెం అలా తిరుగుతున్నాము. అండ్ ఇదైతే యాక్చువల్లీ దిగే చూపిస్తాను, ఒక నిమిషం. ఇది చూడండి ఎంత బాగుందో, భలే పెట్టారు అసలుకి. ఇట్లా మంచిగా బయట లైట్స్ పెట్టి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. అలా పెట్టారు కదా. అండ్ ఇది ఇంకొక స్పాట్, ఎంత బాగుందంటే అంత బాగుంది, క్రేజీ ఉంది కదా. అంటే ఎంతమందికి నాలా అలవాటు ఉందో చెప్పండి. అంటే ఇలా చూడడం, ఎక్స్ప్లోర్ చేయడం ఎంతమందికి ఇష్టమో ఒకసారి కమెంట్స్లో చెప్పండి. బట్ ఎలా అయినా క్రిస్మస్ బాగా చేస్తారు కాబట్టి ఇక్కడ చూడాలి అని అనుకున్నాను. సో ఊరికే అలా చూస్తున్నాను, ఎందుకో వ్లాగ్ తీసి మీకు కూడా చూపించాలనిపించింది, సో అందుకనే తీస్తున్నాను అంతే. క్రేజీ చేశారు డెకోర్. అసలు ఎంతమంది వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారో చూపిస్తా చూడండి మీకు కూడా. ఓ చాలా పెట్టారా వీళ్ళు ఎయిర్ ఇన్ఫ్లేటబుల్స్ కదా. అండ్ ఇక్కడ ఇలా మేరీ క్రిస్మస్ అని ఇట్లా వస్తుంది, నీ వెనకాల చూడు, ప్రొజెక్షన్. ఐ గెస్ వీళ్ళు హాల్లో ఉండరేమో ఇంకిల్లు. అదే కదా. ఇంటి లోపల కూడా ఉన్నాడు చూడు శాంటా పెట్టి. ఇక్కడ కూడా చూడు విండో లోపల చిన్న కూడా వాళ్ళు పెట్టారు. ఈ చూడు ఇక్కడ ఫుడ్ స్టెప్స్ లాగా, శాంటా ఫుడ్ స్టెప్స్ లాగా ఇట్లాగా ఓ అని పెట్టారు. ఓ అనుకుంటూ వస్తాడు శాంటా. ఇది చూడు, ఓ సో చూసారు కదా ఎంత బాగుందో, క్రేజీ ఉంది. ఇదైతే నాకు భలే నచ్చింది. వెనకాల ప్రొజెక్షన్స్ భలే నచ్చింది. నాకు అది నచ్చింది. ఏది? ఆ ఇన్ఫ్లేటబుల్ ట్రీ ఉంది కదా, ట్రీ లోపలికించి ఇట్లా శాంటా బయటికి వస్తున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు చూడు. అది మీకు ఫస్ట్లో చూపించారు కదా, అదే అనమాట. క్రేజీ. సో ఓవరాల్గా ఇలా ఉంది మొత్తం. ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వచ్చాము, కొత్త సబర్బ్ చూపిస్తా, క్రేజీ ఉంది.
ఇంకనమ్మా లోపల పెట్టారు ఇన్ఫ్లేటబుల్స్. ఎక్కడ? అదిగో ఆ లోపల యా అవి. అండ్ అక్కడ కూడా వాల్కి ఏదో పెట్టారు. యా అసలు గెరాజ్కి వీళ్ళు ఇట్లా షీట్ పెట్టేశారు. తీసుకోవడం బాగుంది కదా అది కూడా. యా మంచి సెక్యూరిటీ కెమెరాస్ పెట్టారు పైన. ఓరని అక్కడ కూడా ఒక ఇన్ఫ్లేటబుల్ చూసావా పైకి వెళ్ళి కిందకి వస్తుంది. యా చూసా. అన్నిటికన్నా హైలైట్ డీర్ కొడతా అమ్మ క్రిస్మస్ తాత నిజంగానే ఉన్నట్టున్నాడు కదా. కదా ఆ డీర్ అయితే నీలాగే ఉంది. క్రేజీ ఉంది అసలుకి. ఇది కూడా బాగుంది కదా. బాగుంది. యా అండ్ ఇది కూడా చూడండి క్రేజీ ఉంది. మేరీ క్రిస్మస్. ఈ ఆర్చ్ భలే పెట్టారు కదా. ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఈ ఆర్చ్. ఇప్పుడే ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ అంటే పిజ్జా తీసుకున్నాము. లాస్ట్ టైమ్ అమాల్ఫీలో గార్లిక్ బ్రెడ్ తిన్నాను అనమాట. చీజీ గార్లిక్ బ్రెడ్ అది భలే నచ్చింది. సో మళ్ళీ ఎందుకో తినబుద్ధి అయింది ఈరోజు. అంటే ఇంక ఆల్రెడీ మాకు 11 దాటింది. సో ఇంక ఇంటికి వెళ్ళి ఏం తింటాం అనేసి ఫుడ్ తీసుకొచ్చుకుంటున్నాం. ఇవన్నీ న్యూ ఇయర్ వరకే కదా. న్యూ ఇయర్ తర్వాత అంతా బంద్. ఏ డైట్ స్టార్ట్ చేస్తున్నా. డైట్ అంటే హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. ఫిట్గా అంటే హెల్తీగా ఉండాలి. ఎంత ఫిట్గా అంటే హస్బెండ్ ఏమైనా చేస్తే వాడిని కొట్టే అంతేనా? వేసి కొడితే పొయ్యి అక్కడ పడాలి అట్లా. పొయ్యా? బాగా పొయ్యి కాదు, స్టవ్ పొయ్యి కాదు. పొయ్యి అంటే అక్కడ పడాలి అని ఇమిటేట్ చేస్తున్నాడు. ఇట్లా ఉంటుంది. పెళ్ళి చేసుకునే వాళ్ళు రెడీగా ఉండండి ఫ్రీడమ్ కోల్పోనీకి. నేనేం నీ ఫ్రీడమ్ లాక్కోలేదురా, నువ్వే నా ఫ్రీడమ్ లాక్కున్నా. చూసారా రా అంటుంది. నువ్వే అన్నావు కదా మన ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉండాలి, హస్బెండ్ అండ్ వైఫ్ లా ఉండకూడదు. ఈ అబ్బాయిలు మాటలు తప్పుతూ ఉంటారు ఊరికే. అవును అబ్బాయిలే. పెద్ద మాటే. ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక ఏమైనా చూస్తూ తింటాము. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. తినడానికి కూర్చున్నాం అనమాట. అంటే ఏదైనా మూవీ పెట్టుకొని తిందామని చెప్పి అనుకుంటున్నా. సో ఇది వచ్చి పెరి పెరి చికెన్ పిజ్జా అనమాట. చీజీ గార్లిక్ బ్రెడ్, నా ఫేవరెట్ చీజీ గార్లిక్ బ్రెడ్. ఇంకా తినేసి బబ్బోడమే. ఇంకా తినేది కూడా ఏం చూపించాలి చెప్పండి, మీకే బోర్ కొట్టిద్ది. సో ఇది చాలా చిన్న వ్లాగ్. ఏదో నాకు బోర్ కొట్టి ఏదో వ్లాగ్ తీద్దామని చెప్పి ఏదో తీసాను, ఏదో అయింది. చూద్దామనే వెళ్ళాం కానీ బట్ క్లైమేట్ ఏంటంటే విండ్స్ అంటే ఎక్కువ గాలి వస్తుండే అనమాట. సర్లే వర్షంలో ఎందుకు చీకట్లో డ్రైవ్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంటికి వచ్చేసాము. ఫుడ్ తీసుకొని ఇంటికి వచ్చేసాము అనమాట. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్.